తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం దావోస్కు వెళ్లింది. ఇవాల్టి నుంచి 22వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణకు ఉన్న సానుకూలతలను చాటి చెప్పి పెట్టుబడులను తెచ్చే లక్ష్యంతో దావోస్ వెళ్లారు. ప్రపంచ అగ్రశ్రేణి పరిశ్రమలు, సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ప్రభుత్వం సమీకరించింది. ఈసారి అంతకు మించి పెట్టుబడుల్ని తేవడమే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా తయారీ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. గత ఏడాది దావోస్ పర్యటనతో పాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. మరోవైపు జూరిచ్ నుంచి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రైల్లో వెళ్లింది తెలంగాణ ప్రతినిధి బృందం. స్విట్జర్లాండ్ అందాలను తిలకిస్తూ ట్రైన్లో ప్రయాణించారు.